మార్నింగ్ టైం రెడీ కాఫీ ప్లాంటేషన్ దగ్గరికి వెళ్ళిపోయామా. ప్లేస్ అయితే చుట్టూ మొత్తం గ్రీనరీగా సూపర్ గా అయితే ఉంది. మాకైతే టికెట్స్ ఫ్రీగా వచ్చాము. అదైతే నేను లాస్ట్ మీకు చెప్తాను. లోపలికైతే ఎంటర్ అయిపోయాము. నడుచుకుంటూ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. టైం పెరిగే కొంత జనాలు అయితే ఇంకా వస్తూనే ఉన్నారు. 2 hours అక్కడ స్పెండ్ చేసి అక్కడ నుంచి చర్చి దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. చర్చి దగ్గర వెళ్ళేసరికి వర్షం అయితే స్టార్ట్ అయ్యింది. ఆ వర్షంలోనే తడుచుకుంటూ వీడియోలు అయితే తీసుకున్నాం. అక్కడ 1 hour స్పెండ్ చేసి అక్కడ నుంచి కటిక వాటర్ ఫాల్స్ కి అయితే వెళ్ళిపోయాము. రెయిన్ పడడం వల్ల స్నో అయితే ఎక్కువ ఫామ్ అయిపోయింది మా. వర్షంలో తడుచుకుంటూ కటిక దగ్గరికి అయితే వచ్చేసాము. వెళ్ళే దారిలో బైక్ స్కిడ్ అయితే పడిపోయాము. బండి మా తమ్ముడికి ఇచ్చేసి నేనైతే నడుచుకుంటూ వెళ్ళిపోయాను. మా ఫ్రెండ్ వాళ్ళు కూడా యాడ్ జారి పడతారని సైన్ నుంచి రమ్మా. తమ్ముడు అయితే ఆనందం ఆగడం లేదు. నడుచుకుంటే అయితే కటిక దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. మంకీ మామూలు అయితే భయపెట్టేస్తున్నాయి. వాటర్ ఫ్లో అవడం వల్ల కాలు అయితే స్లిప్ అవుతున్నాయి మామ. జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. మేము వెళ్ళినప్పుడు కూడా జనాలు ఎక్కువ మంది లేరు మామ. ఒక 10 members ఉన్నారు. మా దోస్తు వాళ్ళు అయితే నాకు వీడియోలు తీయమని వాళ్ళైతే ఫుల్ గా ఎంజాయ్ చేశారు. ఇంకా రిటర్న్ లో వచ్చేటప్పుడు బ్యాంబూ చికెన్ అయితే టేస్ట్ చేసాము. ½ kg 300. టేస్ట్ అయితే బాగానే అనిపించింది. దాని తర్వాత మడగడ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. మడగడ వ్యూ పాయింట్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. మేము వెళ్ళింది ఈవినింగ్ కావడం వల్ల స్నో అయితే లేదు. ఒక 2 hours అక్కడే స్పెండ్ చేసి అక్కడ నుంచి అయితే రూమ్ కి వెళ్ళిపోయాము. మా బ్రదర్ వాళ్ళు బైక్ చెక్ చేసుకుంటున్నారు. ఎందుకంటే మామ రేపు వంజంగి వెళ్ళాలి కాబట్టి. టికెట్స్ ఫ్రీగా ఎలా వచ్చాయి నెక్స్ట్ వీడియోలో చెప్తాను మామ.